కృష్ణానది నుంచి హాంద్రినివా కాలువకు నీటి విడుదల. మాల్యాల పంప్ హౌస్ దగ్గర జలహారతి ఇచ్చి నీటి విడుదలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. సమస్యను సవాల్గా పరిష్కరిస్తున్నానన్న చంద్రబాబు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతుందన్న సీఎం. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధమన్న సీఎం రేవంత్. సీమలో ముఠా కక్షలకు బలైన కుటుంబాలకు అండగా మంత్రి లోకేష్. నష్టపోయిన కుటుంబాలను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్. సీఎం రేవంత్పై కేటీఆర్ ఆగ్రహం. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై ఏదన్నా డ్రగ్స్ కేసు నమోదైందా? దానితో నాకు సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయా? దమ్ముంటే బయట పెట్టాలని సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. జగన్కు మంత్రి పయ్యావుల సవాల్. బనకచర్లపై జగన్ మాటలను చరిత్ర క్షమించదు. సీమ అభివృద్ధిపై దమ్ముంటే హాంద్రి కాలువ గట్టుపై చర్చకు రావాలన్న మంత్రి పయ్యావుల. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించాలని కోరిన కేంద్ర మంత్రి. విచారణకు రావాలంటూ సిట్ జారీ చేసిన నోటీసులపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ చేసిన పాపాల వల్లే పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. నా కుటుంబంతో పాటు సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేశారు. నా వద్ద ఉన్న సమాచారం పోలీసులకు తెలియజేస్తానన్న బండి సంజయ్. వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు. హైకోర్టు ముందస్తు బెయిల్ను తప్పుపట్టిన సుప్రీంకోర్టు. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందన్న సుప్రీం. హెచ్సీఏ కేసులో కీలక పరిణామం. సీఐడీతో పాటు ఈడీ విచారణ. ఈసీఐఆర్ కింద 5గురిపై కేసు నమోదు. బీసీసీఐ నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అభియోగాలు. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలన్న రాహుల్. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు అందిన ఆదేశాలు. నిన్నటి నుంచి అధికారుల్లో ఎన్నికల హడావుడి. ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం. ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ. ఆమె పిటిషన్ను కొట్టేయాలని కోరిన సీబీఐ. గద్దర్తో కలిసి జననాట్య మండలి స్థాపించిన సంజీవ్. ఆయన భార్య దీనా లొంగుపాటు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కార్యదర్శిగా ఉన్న సంజీవ్ రాచకొండ సిపి సుధీర్బాబు సమక్షంలో లొంగుబాటు. రేపు ఉండవల్లి చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ వ్యూహం మీద చర్చించే అవకాశం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించిన కేటీఆర్. ఇప్పటికే గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవిత ప్రాధాన్యం తగ్గించేందుకేనని చర్చ. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీజేపీ విమర్శలు. అప్పుడు క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించి ఇప్పుడు కోహ్లీపై నిందలు వేయడం తప్పు అన్న బీజేపీ నేత అరవింద్ బెల్లాడ్. రాబర్ట్ వాద్రాపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ. మనీ లాండరింగ్ ఆరోపణపై విచారణ జరుపుతున్న ఈడీ. 2018లోనే ఎఫ్ఐఆర్ నమోదు. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి. 2 రోజులు తెలంగాణకు వర్ష సూచన. ఈ రోజు 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. వరదల కారణంగా అమర్నాథ్ యాత్ర నిలిపివేత. యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచర్యలు. 1 మృతి, 10 మందికి గాయాలు. కన్నడ నటి రన్యారావుకు ఏడాది జైలు శిక్ష. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావుతో పాటు మరో 2కి కూడా శిక్ష. జైల్లో ఉన్న కాలంలో బెయిల్ కూడా ఇవ్వని కోర్టు. యమన్ దేశంలో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియ కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ. ఆమెకు శిక్ష పడాల్సిందేనని భీష్మించిన మృతుడి కుటుంబం. ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ శాఖ. అమెరికాలో కోకోకోలా ఉత్పత్తుల తయారీపై కీలక నిర్ణయం. ఇప్పుడు స్వీట్నర్గా వాడుతున్న హైప్రొక్టోజ్ కార్న్ సిరప్ బదులు అసలైన చక్కెర వాడాలని నిర్ణయం. సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ట్రంప్. పాకిస్తాన్ ఆర్మీపై బలోచిస్తాన్ వేర్పాటువాదుల దాడి. కరాచీ నుంచి క్వెట్టాకు సైనికులను తరలిస్తున్న బస్సుపై బలోచ్ వేర్పాటువాదుల దాడి. 27 మంది సైనికులు మృతి. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్. 150కి పైగా దేశాల మీద 10 నుంచి 15% సుంకాలు విధించబోతున్నట్లు వైట్ హౌస్లో మీడియాకు వెల్లడి. బంగ్లాదేశ్లో పాక్ తాలిబాన్ల నియామకం. పాకిస్తాన్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కార్యకలాపాలు బంగ్లాదేశ్కు విస్తరణ. పట్టించుకోని ఢాకా ప్రభుత్వం.